శ్రీకాకుళం జిల్లాలో నేరేడు బ్యారేజీతో పాటు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు మాట్లాడుతూ నేరేడు బ్యారేజీ, వంశధార గొట్ట బ్యారేజీ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. లేకపోతే దశలవారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అన్ని లిఫ్టులకి మరమ్మతులు చేసి నీరివ్వాలని కోరుతూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అనేది రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది ఏంటంటే మే మొదటి వారంలో ప్రాజెక్టులు పరిశీలన చేసి నిధులు కేటాయించే వరకు దశల వారీ ఉద్యమం చేపట్టాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించింది. ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించి గొట్ట బ్యారేజ్ 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు పూర్తయిన సంస్థలకి కేంద్రంలో SIMP అంటే సపోర్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మోడర్నైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, అది కేంద్ర సంస్థ. దాని నుంచి నిధులేస్తాయి. ఈ 1500 కోట్లు మీరు ఎందుకు తేడవలేదని చెప్పి కేంద్ర మంత్రి మీరు ఎందుకు తేడవలేదు? ఈ రోజు నేరేడు బ్యారేజీ కోసం మీరు ఎందుకు నిధులు కేటాయింపు చేయించడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలా అని చెప్పి కోరుతుంది. అంతేకాదు ఈ రోజు జిల్లాలో కొండపేట లిఫ్ట్తో సహా అనేక లిఫ్ట్ మూతపడిపోయి ఉన్నాయి. మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సొంత మండలంలోన కొండపేట లిఫ్ట్ ఉంది. 22 గ్రామాల పరిధిలోన రైతులు వ్యవసాయం చేస్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, నేను అధికారంలోకి వస్తే నేను కొండపేట లిఫ్ట్ అంతా బాగు చేస్తామని చెప్పి నీరేస్తామని. ఈ రోజు గతి లేదు. ఎప్పుడైనా 4 కోట్లు మంజూరుకి వెళ్ళింది, వస్తుందని చెప్తారు.